నమస్కారం. మన భారత రాజకీయాల్లో డబ్బుకి, అధికారానికి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాని ఈ బంధం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెను సవాలుగా ఎలా మారుతోంది? ఈరోజు దీని గురించే మనం వివరంగా విశ్లేషించబోతున్నాం. సరే, ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని. కాని నిజంగా గమనిస్తే మన దేశం నెమ్మదిగా ప్లూటోక్రసీగా, అంటే కేవలం ధనవంతుల కోసం ధనవంతులే నడిపే రాజ్యంగా మారిపోతోందా? ఈ ప్రశ్నే ఇవ్వాల్టి మన చర్చకు మూలం. ఇది ఏదో ఊహించి అడుగుతున్న ప్రశ్న కాదు, దీని వెనుక బలమైన వాస్తవాలున్నాయి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. మన 18వ లోక్సభలోని పార్లమెంటు సభ్యులలో ఏకంగా 93% మంది కోటీశ్వరులే. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మన పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే సంపద అనేది దాదాపుగా ఒక తప్పనిసరి అర్హతగా మారిపోయింది. మరసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? మన రాజకీయాల్లోకి రావాలంటే ఎదురయ్యే ఆర్థికపరమైన అడ్డంకులేంటి? ఇది నిజంగా కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన రంగంగా మారిపోయిందా? ఇప్పుడు ఆ విషయాలే చూద్దాం. దీన్నే మనం ఒక విషవలయం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక విషస్ సైకిల్. ఎలాగంటే చూడండి, రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటే ముందుగా డబ్బు కావాలి. ఆ డబ్బుతో అధికారం చేతికొస్తుంది. మరి ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరింత డబ్బు సంపాదిస్తారు. ఇదొక చక్రం లాంటిది. మరి ఈ చక్రంలో సామాన్య పౌరుడెక్కడున్నాడు? మెల్లమెల్లగా రాజకీయ ప్రక్రియకు పూర్తిగా దూరమైపోతున్నాడు. ఇక ఈ వలయంలో తరువాతి భాగమేంటంటే, మన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అయ్యే విపరీతమైన ఖర్చు. అసలు సమస్యకు ఆజ్యం పోస్తున్నది ఇదే. అసలు ఎన్నికల్లో గెలవాలంటే ఇంత డబ్బు అవసరమా అనే ప్రశ్న రావచ్చు. ఒక్కసారి ఆలోచిద్దాం. విస్తృతంగా ప్రచారం చేయాలి, భారీగా యాడ్స్ ఇవ్వాలి, క్షేత్రస్థాయిలో ఎన్నో ఏర్పాట్లు చూసుకోవాలి. వీటన్నిటికీ కోట్లకు కోట్లు ఖర్చవుతాయి. దీనికి తోడు పార్టీలు కూడా ఎవరికి టిక్కెట్లిస్తున్నాయి? స్వంతంగా డబ్బు ఖర్చు పెట్టగల సత్తా ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో డబ్బు లేనిదే రాజకీయం లేదు అనే పరిస్థితొచ్చేసింది. సరే, ఇంత భారీ మొత్తంలో డబ్బు రాజకీయ పార్టీలకసలు ఎక్కడ్నుంచొస్తోంది? ఈ నిధులకు ప్రధాన వనరులేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఎలక్టోరల్ బాండ్ల సిస్టమ్ ఉండేది. దాని ద్వారా ఏ పార్టీకి ఎవరు విరాళమిస్తున్నారో బయటికి తెలిసేది కాదు. అయితే సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేశాక ఇప్పుడు ఎలక్టోరల్ ట్రస్ట్లు ప్రధాన మార్గంగా మారాయి. వీటిలో దాతల వివరాలు బయటపెట్టాలి. కాని ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, పారదర్శకత పెరిగినా కూడా కార్పొరేట్ విరాళాల ప్రవాహం మాత్రం అస్సలు తగ్గలేదు, పైగా మరింత పెరిగింది. ఒకసారి ఈ చార్ట్ చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా వచ్చిన మొత్తం విరాళాల్లో అధికార బీజేపీకి అందిన వాటా ఎంతో తెలుసా? ఏకంగా 83%. అంటే దాదాపుగా మొత్తం కార్పొరేట్ నిధులు ఒకే పార్టీ వైపు వెళ్తున్నాయన్నమాట. దీని యొక్క స్పష్టమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక టాటా గ్రూప్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే సుమారు $110 మిలియన్ విరాళాలొచ్చాయి. అందులో కూడా సుమారు 83%, అంటే $91 మిలియన్ పైగా నేరుగా బీజేపీకే వెళ్లాయి. కార్పొరేట్ నిధులు ఎలా ఒకేవైపు కేంద్రీకృతమవుతున్నాయో చెప్పటానికి ఇదొక బలమైన ఉదాహరణ. ఇక్కడే మరో ఆశ్చర్యకరమైన కోణం కూడా ఉంది. ఒక అధ్యయనం ఏం చెబుతోందంటే, పార్టీలకు గెలవడం కష్టమనిపించినప్పుడు లేదా పోటీ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టగల సత్తా ఉన్న, నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను కూడా బరిలోకి దింపుతున్నాయట. ఎందుకంటే వాళ్లకు కావలసింది గెలుపు. అందుకు వారి ఆర్థిక బలమే ముఖ్యం, వారి నైతికత కాదు. సరే, ఈ డబ్బు, ఈ ఆర్థిక సమీకరణాల వల్ల వస్తున్న ప్రత్యక్ష ఫలితమేంటి? మన శాసనసభలు, మన పార్లమెంటు ధనవంతులతో నిండిపోతున్నాయి. ఇప్పుడు దాని గురించిన వివరాలు చూద్దాం. ఈ గణాంకాలు చూడండి. కేవలం 15 ఏళ్లలో, అంటే 2009 నుంచి 2024కొచ్చేసరికి పార్లమెంట్లో కోటీశ్వరులైన ఎంపీల సంఖ్య 58% నుంచి ఏకంగా 93%కి పెరిగింది. ఈ పెరుగుదల వేగం ఎంత ఆందోళన కలిగించే విషయమో మనం గమనించాలి. ఒక్కసారి ఈ బార్ చార్ట్లో ఉన్న తేడాని గమనిద్దాం. ఇది 2024 ఎన్నికల లెక్క. ఒక కోటీశ్వరి అభ్యర్థి గెలిచే అవకాశం దాదాపు 20% ఉంటే, డబ్బులేని ఒక సాధారణ అభ్యర్థి గెలిచే అవకాశం ఎంత? 1% కూడా లేదు, కేవలం 0.7%. మన ఎన్నికల్లో డబ్బు విజయాన్ని ఎంతగా శాసిస్తుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేం కావాలి? ఇక్కడ ఇంకో ముఖ్యమైన సంఖ్య ఉంది. 2014-2024 మధ్య
తిరిగి ఎన్నికైన 102 మంది ఎంపీల సగటు ఆస్తుల పెరుగుదల ఇది. ఏకంగా 110%. అంటే రాజకీయ పదవిలోకి అడుగుపెట్టాక వారి వ్యక్తిగత సంపద గణనీయంగా పెరిగిందన్నమాట. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. నిజంగా మనకు కళ్ళు తిరగడం ఖాయం. బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ ఆస్తి 10 ఏళ్లలో ఎంత పెరిగిందంటే ఏకంగా 12,821%. అవును, మనం విన్నది కరెక్టే, 12,821%. ఇది అక్షరాలా నిజం. ఇదే దారిలో నిషికాంత దూబే, శశీ థరూర్, హేమ మాలిని, ఇలా ఈ జాబితా చాంతాడంత ఉంది. వీళ్లందరి ఆస్తులు కూడా 100% పెరిగాయి. ఈ పరిణామాలన్నీ కలిసి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? దాని ఫలితమే తీవ్ర అసమానతలు. కేవలం ధనవంతులకు మాత్రమే అనుకూలమైన విధానాలు. దీన్నే కొందరు బిలియనేర్ రాజ్ అని పిలుస్తున్నారు. క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటో ఈ స్లైడ్ వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది రాజకీయ నాయకులకు, కొందరు బడా వ్యాపారవేత్తలకు మధ్య ఉండే ఒక అవినీతి బంధం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజల కోసం కాకుండా కేవలం ఆ కొద్దిమంది వ్యాపారవేత్తల లాభం కోసమే రూపొందించబడతాయి. ఇప్పుడు వినబోయేది అత్యంత తీవ్రమైన వ్యాఖ్య. వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం నేటి మన బిలియనేర్ రాజ్లో ఉన్న అసమానతలు ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటిష్ రాజ్ కన్నా దారుణంగా ఉన్నాయట. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ గణాంకాలు భారతదేశంలో సంపద కేంద్రీకరణ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. దేశ జనాభాలో కేవలం 1% మంది చేతుల్లోనే దేశం మొత్తం సంపదలో 40% పైగా ఉంది. అంతేకాదు, జాతీయ ఆదాయంలో కూడా దాదాపు పావువంతు వాళ్లకే వెళ్తోంది. అదే సమయంలో బిలియనీర్ల సంఖ్య కూడా రాకెట్ వేగంతో పెరుగుతోంది. కాబట్టి మనం మొదట్లో అనుకున్న ఆ విషవలయం ఎలా ముగుస్తుందో చూడండి. ఈ విపరీతమైన సంపద కొద్దిమందికే రాజకీయ వ్యవస్థపై మరింత పట్టునిస్తుంది. వారు ఆ పట్టుతో తమకు మరింత అనుకూలంగా విధానాలను మార్చుకుంటారు. దానివల్ల వాళ్లు మరింత సంపన్నులవుతారు. వారి అధికారం మరింత పెరుగుతుంది. ఈ చక్రమిలాగే తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఛేదించడం రోజురోజుకు కష్టతరంగా మారుతోంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రాజకీయాల్లో పాల్గొనడానికి డబ్బే ఒక తప్పనిసరి అర్హతగా మారినప్పుడు డబ్బులేని కోట్లాది మంది సామాన్యుల గొంతుకను ఎవరు వింటారు? అసలు ప్రజాస్వామ్యంలో వారి స్థానమేంటి? దీనిపై మనందరం లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది.